వీడియోలో అయితే మీకు సెకండ్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం ఎలాగా. నెక్స్ట్ ఇలా వ్యాలెట్ క్లిక్ చేయండి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అన్లాక్ అయితే క్లిక్ చేయాలి. ఇలా మీకైతే ఒక ఇంటర్ఫేస్ ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా వీడియోలో చూపించినట్టు. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఎస్, ఇక్కడ మీకు కిందకి ఇలా ఒక చిన్న మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇలా ఆల్రెడీ ఇక్కడ 2 వ్యాలెట్స్ ఉన్నాయండి. థర్డ్ది ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. యాక్చువల్లీ 2 వ్యాలెట్స్ చాలండి. సో ఇక్కడైతే ఆల్రెడీ 2 వ్యాలెట్స్ ఉన్నాయి, ఇది థర్డ్ అన్నట్టు మీకు చూపించడం కోసం నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ ఆర్ ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను ఏదైతే షేర్ చేశానో అది అలాగే మనకి బ్యాకప్ అని అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీకు అది కంటిన్యూ అని వచ్చింది కదండి, బ్లూ కలర్లో ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా ఇక్కడ 0.00 దాని పక్కన బ్యాకప్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినాక షో మై రికవరీ ఫేజెస్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఏమైతే కనపడుతుందో అది మీకు వీడియోలో చూపించకూడదు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. 12 ప్రాస్పరసీ ఫేజెస్ అనేవి కనపడతాయండి, అవి కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంచుకోండి. అంటే మీరు ఒక పేపర్ మీద రాసుకుని సేవ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇది మనము స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మొబైల్ ప్రాబ్లం అయినా మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే ఇలా ఏమైనా ఉండొచ్చు, 12 ఫ్రేజెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. తర్వాత ఏమవుతుందంటే వాడు ఇవి ఆన్సర్స్ అనుకోండి. తర్వాత ఏమడుగుతారంటే నెక్స్ట్ స్లైడ్లో ఏమొస్తుందంటే 1 ఏంటి లేదా 4 ఏంటి, నెక్స్ట్ 5 ఏంటి అంటే ఒక 3 ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు. యాక్చువల్లీ 1 ఏముంది, సి ఉంది కదా, ఇక్కడ వాళ్ళు సి అని రాస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏదైనా వేరేది రాయొచ్చు, ఇంకొక ఆప్షన్ ఇంకోటి రాయొచ్చు. మనం ఇది చూసి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ 4 అని ఉంది, ఇక్కడ హెల్ప్ అయితే ఉంటుంది ఎక్కడో దగ్గర, అది మనము సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకా ఏదైనా ఇవ్వచ్చు అనమాట, ఏదైనా అడగొచ్చు. ఓకే, సో అలా మనమైతే ఒక 3 or 4 ఇలా ఉంటాయి. ఆన్సర్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5 ఏది ఉంది, కెన్ అనేది ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా ఇవ్వచ్చు కెన్ అనేది, బట్ ఇంకోటి ఏమైనా ఉంటుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అవుతుంది. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ లాస్ట్ ఐకాన్ ఉంది కదా, ఈ లాస్ట్ ఐకాన్ క్లిక్ చేయాలి. చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ నవ్ అని వచ్చింది చూసారా, లింక్ యువర్ వ్యాలెట్ విత్ ఇంటర్లింక్ ఐడి, కనెక్ట్ నవ్ ఉంది. కనెక్ట్ నవ్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ కొత్త వ్యాలెట్ అనమాట, ఇది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఇలా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇది సెకండ్ కాదు థర్డ్ వ్యాలెట్, అందుకే ఇక్కడ చూడండి 0.6 ఉంది, అదే ఉందండి. నేను థర్డ్ వ్యాలెట్ కనెక్ట్ చేశాను కాబట్టి ఇంక్రీజ్ అవ్వలేదు. అదే మీరు కనుక సెకండ్ టైం వ్యాలెట్ని కనెక్ట్ చేస్తుంటే డెఫినెట్గా హెచ్సిఎస్ స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఈ థర్డ్ కాబట్టి మీకు ఇక్కడ నేను ప్రూఫ్ చూపించలేకపోతున్నా. చూస్తున్నారు కదా, ఇక్కడ అడ్రస్ కూడా కనపడుతున్నాయి. థర్డ్ వ్యాలెట్ 3 వ్యాలెట్స్ కనపడుతున్నాయి. ఈ చూస్తే ఏం కాదండి, ప్రాస్పరసీకి అనేది చూపించకూడదు. ఇక్కడ నేను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను చూడండి, బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చాక ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక రిఫరల్ కోడ్ ఎంటర్ చేయమని వస్తుంది, సబ్మిట్ చేయమని. ఇక్కడ నేనేంటంటే మంచి అంటే బాగా మైండ్ చేసే వాళ్ళది, లీడర్స్ ఎవరిదైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాది ఎంటర్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు రీసెంట్గా జాయిన్ అయ్యారు నా అండర్లో. సో అది ఆల్రెడీ కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ. మీకు కూడా సెకండ్ వ్యాలెట్కి నా కోడ్ యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేయండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్సే ఉన్నాయి మొత్తం కూడా, నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇది యూజ్ చేస్తే మీకు కూడా హెచ్సిఎస్ స్కోర్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది. సో ఎంటర్ చేశాక సబ్మిట్ అయితే చేయండి. కానీ థర్డ్ వ్యాలెట్ క్రియేట్ ఫోర్త్ వ్యాలెట్ అలా చేయడం వల్ల అయితే ఏమీ యూజ్ ఉండదండి. మీకు 2నే ఉండాలి, గుర్తుంచుకోండి. సబ్మిట్ చేసేసాను. తర్వాత నేను చూద్దామంటే నేను ఏంటబ్బా హెచ్సిఎస్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వలేదు అని అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, ఎందుకంటే ఇది థర్డ్ వ్యాలెట్ కాబట్టి అవ్వలేదని. సో ఇది మీ కోడ్ అనమాట. మీరు ఎవరికైనా కూడా మీ డౌన్లైన్కి ఆ కోడ్ ఇచ్చుకోవచ్చు. 2 వ్యాలెట్స్ వల్ల కోడ్ అయితే మారుతుందండి, అదొకటి గమనించండి. థ్యాంక్ యూ.